అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రమా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమోటా గ్రేవీ కర్రీ. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమోటా గ్రేవీ కర్రీ చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలిపేసుకొని బాగా వేగనివ్వండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ పూర్తిగా ఇలా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత చూడండి, ఇలా వచ్చేస్తే సరిపోతుంది. నేనైతే 1/2 కిలో టమాటాలు బాగా ఎర్రగా పండినవే తీసుకొని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అవును, కానీ మీలో ఎంతమందికి టమోటా గ్రేవీ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. ఇలా చేసుకొని తింటే ఇష్టం లేని వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది. టమోటా అంతా ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. గ్రేవీ చక్కగా వస్తుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలిపేసుకోండి. నేనైతే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు 1.5 అయినా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ పసుపు వేసి ఇలా బాగా అంతా కలిసేంత వరకు కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. చూడండి, 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ కచూరి మేతి వేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీలో మెయిన్ ఫైనల్ వచ్చేసి కచూరి మేతియే. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, కలుపుతుంటేనే స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఫైనల్గా చూడు, కర్రీ ఎంత బాగా వచ్చేసిందో. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి పూర్తిగా ఇలా కలిపేసుకుందాం. ఎంతో రుచికరమైన టమోటా గ్రేవీ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. మీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా సూపర్గా ఉందని తింటారండి. పూరీలో కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా కర్రీ చేసి చపాతీ చేసి పెట్టండి, సూపర్గా ఉందంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.